మనం ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 13, Matthew chapter 5 from verse 13 to 16 అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుండి 16. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారమగును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగైన నేను. మనుషులు దీపం వెలిగించి కొంచెము కొరకు పెట్టరు కానీ అది ఇంట నుండి వారి అందరికీ వెలిగించుటకే దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. బిడ్డలారా, ఇక్కడ మనం రెండు విషయాలు చూసాము. దేవుడు దేవుడు పోల్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనల్ని పోల్చాడు, యూదులను పోల్చాడు. ఈయన ఎవరికి చెప్తున్నాడు ఈ ప్రసంగం? డిసైపుల్స్ చెప్తున్నాడు, యూదులకి చెప్తున్నాడు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ద కింగ్డమ్ సర్మన్స్. ఆయన ఈ ప్రపంచంలో అటువంటి గొప్ప బోధ ఇంకెవరు ప్రసంగం చేయలేరు కూడా. అటువంటి అమూల్యమైన మహోన్నతమైన బోధ. ఈ బోధను 1 నుంచి 10 వచనాలు బియాటిట్యూడ్స్ అంటారు, అనగా ధన్యతలు. మన తెలుగులో ధన్యతలు మనం చూడకుండా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు మన మధ్య. ఏమిటి? ఆత్మ విశ్వవిద్యాలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడి. ఇదంతా మనకి కంటతా వచ్చిన వాక్యం. ఈ విషయాలు ప్రభువారు అక్కడ చెప్పి 11వ వచనానికి వచ్చేటప్పటికి ఈ విషయాలు మీరు ఫాలో అయితే, ఈ విధంగా మీరు జీవిస్తే, 11వ వచనానికి వచ్చేటప్పటికి లోకం మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తుంది అన్నాడు. లోకం మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తుంది? ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సాత్వికులు ధన్యులు, వారు పురోగమను స్వతంత్రించుకుందరు. ఈ 10 విషయాలు 10వ వచనం, నా నిమిత్తం హింసింపబడి వారి ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దిస్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు కింగ్డమ్. దేవుని రాజ్యానికి సంబంధించిన నియమ నిబంధనలు ప్రభు ఇక్కడ చెప్తూ 11వ వచనానికి వచ్చేటప్పటికి అలా కానీ నువ్వు ఈ లోకంలో బ్రతికితే, అలా కానీ నువ్వు ఈ లోకంలో జీవిస్తే, 11 ఏమంటున్నాడు? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికము. ఇలాగ వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. ఆ 10 వచనాల ప్రకారం నువ్వు జీవిస్తే 11వ వచనంలో ఏమంటాడంటే, నీకు ఈ భూలోకంలో మనశ్శాంతి ఉంటుందా, టార్చర్గా ఉంటుందా? టార్చర్ ఉంటుంది. భయంకరమైన నీ మీద అబద్ధాలు చెప్తారు, నిన్ను ఏడిపిస్తారు, నిన్ను హింసిస్తారు. అయినా సరే నిన్ను లోకం అలా ట్రీట్ చేసిన ఈయనప్పుడు నీకు ఒక మిషన్, ఒక విజన్ ఇస్తుందండి, ఒక పర్పస్. నిన్ను ఎందుకు దేవుడు అలా ఉండమంటున్నాడు? అలాగుంటే నేను లోకం ఎలాగో తిడుతుంది, కానీ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అనగానే 13వ వచనంలో ఏమనుందండి? మీరు లోకమునకు ఉప్పునై ఉన్నారు. అలాగే 14వ వచనం స్టార్టింగ్ ఏముంది? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈరోజు ఉప్పు గురించి, వెలుగు గురించి మనం మాట్లాడతాం. ఉప్పు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఉప్పు నాకు తెలియదండి అన్నారు. ఉప్పు అందరికీ తెలుసు. ఉప్పు ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? మంచిది. నేను ఒకసారి ఒక ఆవిడ భోజనం పిలిస్తే వెళ్తే, ఆవిడకి 80 years. నన్ను ఎక్కువ ముసలోళ్ళు పిలుస్తారు భోజనానికి. వెళ్ళినప్పుడల్లా టీలో షుగర్ ఉండదు, అలవాటు అయిపోయింది. ఆ తర్వాత భోజనం ఉప్పు ఉండదు. ఆవిడ మళ్ళీ అంత బాగుందా బాబు, బాగా చేశారు బాబు అంటారు. ఉప్పు లేదని చెప్తే అక్కడ ఏమనుకుంటుందని నా చెప్పుడు పుట్టి కొంచెం. కొంతమందికి ఉప్పు తగ్గించేస్తుంటారు ఏజ్ పెరిగైపోద్ది, కానీ వయసులో ఉన్నప్పుడే ఉప్పు పుచ్చితేనే అది అవసరం, లేకపోతే లో బీపీ వచ్చి పడిపోతాం. కాబట్టి ఇక్కడ మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. దేవుడు మనల్ని దేనితో పోల్చాడంటే ఉప్పుతో పోల్చాడు. ఇప్పుడు నేను ఉప్పు గొప్ప గురించి నేనేం చెప్పను, కానీ
ఉప్పు మనం ఎక్కడున్నా సరే ఉప్పులాగా ఉండాలి అనేది ఇక్కడ ముఖ్య అంశం. మనం ఆఫీసులో ఉంటే ఉప్పులా ఉండాలి, మనం స్కూల్లో ఉంటే ఉప్పులా ఉండాలి, కాలేజీలో ఉంటే ఉప్పులా ఉండాలి. మనం ఎక్కడున్నా సరే ఉప్పు లాంటి స్వభావంతో మనం ఉండాలి. ఉప్పు యొక్క ముఖ్య పర్పస్ ఏంటంటే ఇట్ ప్రిజర్వ్స్. అది ఏం చేస్తుంది? ప్రిజర్వ్ చేస్తుంది, కాపాడుతూ ఉంటుంది. అవునా కదా? ఆ పౌర్ణాలు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి మాంసాన్ని స్టోర్ చేసుకోవాలంటే దేంతో కలిపేవారు? ఉప్పు కలిపి అది స్టోర్ చేశారు. అందుకే అది ఇంకా కొనసాగుతూ ఉంది. ఉప్పు చేపలు తిన్నవాళ్ళు ఉన్నారా? ఉప్పు చేపలు అంటే ఏంటి? ఉప్పులో అది ఉంది కాబట్టి అది, లేకపోతే మామూలుగా పచ్చి చేప ఒకరోజు బయట పెడితే మళ్ళీ ఎలాగలవాళ్ళ దగ్గరికి భయంకరమైన వాసన. కానీ ఉప్పులో పెట్టేది కాబట్టి ఉప్పు దాన్ని ఏం చేసింది? ప్రిజర్వ్ చేసింది. దేవుడు నువ్వు ఉప్పు అని ఎక్కడ దేనికి ఉప్పు అని అంటున్నాడు? దేనికి ఉప్పు అని అంటున్నాడు? ఈ వరల్డ్కి నువ్వు ఉప్పు అని అంటున్నాడు. ఈ లోకానికి నువ్వు ఉప్పు. ఇదేంటి బ్రదర్, లోకానికి నేను ఉప్పు ఏంటి అని అంటున్నారు. జేబుటన్ మెగ్గి అని ఒక దైవజనుడు ఒక మంచి మాట చెప్పాడు. సొదొమ గొమొర్రా అనే పట్టణము నాశనమైపోవడానికి గల కారణము ఆ ఊరిలో, ఆ దేశంలో దేవుని బిడ్డలనే ఉప్పు తక్కువైపోయింది. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనమైపోయింది, దేవుని ఉగ్రతకు గురైంది, అగ్ని పైనుండి దిగొచ్చి సర్వనాశనం చేసేసింది. ఎందుకు అంటే ఏం తక్కువైంది? ఆ ఊళ్ళో ఉప్పు తక్కువైపోయింది. ఉప్పు అంటే దేవుని బిడ్డలు కరువైపోయారు. దేవుని బిడ్డలు సొదొమ గొమొర్రాలో వెతుకుదామన్నా కనపడలేదు. ఒకే ఒక్కడు మిగిలిపోయాడు. ఎవరు? లోతు. ఆ లోతు బిడ్డలు కూడా పాడైపోయారు. భార్య లోకస్తు లోకంలో కలిసిపోయింది. కూతుళ్ళు కూడా అన్యుల్ని పెళ్లి చేసుకున్నారు, పాపంలోకి దిగిపోయారు. లోతు ఒక్కడే ఆ కొంచెమైనా ఉన్నాడు. దేవుడు అలా పక్కకు చెప్పి మొత్తం ఆ రాజ్యాన్ని, ఆ ఊరిని నాశనం చేసేసి, ఈరోజు దేవుడు ఉగ్రత రాకుండా ఇంకా మనం బతుకుతున్నామంటే కొంతమంది ఉప్పు ఉండబట్టి, కొంతమంది అన్నా మనం ఉప్పుగా దేవుడి బిడ్డలుగా యేసు ప్రభు సాక్షులుగా జీవిస్తున్నాము కాబట్టి. అమెరికాలో గత నెల మనం చూసాం కొన్ని విషయాలు, అలాగే ఇతర దేశాల్లో మనం చూస్తున్నాం కొన్ని భయంకరమైన విషయాలు. పాపం పెరిగిపోతుంది, పాపానికి హద్దు లేకుండా పోతా ఉంది. అయినా దేవుడు కరుణిస్తున్నాడంటే ఎవరు ఉండబట్టి? దేవుడి బిడ్డలమైన మనం ఉప్పుగా ఉండబట్టే దేవుడు ఇంకా తన కృపను చూపిస్తూ ఉన్నాడు. పాపం పెరిగిపోతుంది. ఇప్పుడు నోవాహు దినాల్లో ఉప్పు తక్కువైపోయింది. ఉప్పు బాగా తక్కువైపోయేటప్పటికి ఏమొచ్చింది? జలప్రలయం వచ్చింది. ఒక్క నోవాహే కనబడ్డాడు దేవుడికి, ఇంకెవరు కనబడలే. అతను ఒక్కడే ఉప్పుగా, ఇంకా ఆచరణ ఉప్పును కూడా ఇంకెక్కువసేపు ఉంటే అతను కూడా డైల్యూట్ అయిపోతుంది. దేవుడు రెండు పడవెక్కి టైం పడవెక్కు వీళ్ళందరూ నాశనం చేసేస్తారు. అదే మిషన్ దేవుడి రోజు మనకు కూడా ఇస్తున్నాడు. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు. అయితే ఈ ఉప్పుని దేవుడు మీరు ఉప్పులాగా బెనిఫిషరీస్ అని అట్లా ఉప్పులా మీరు లోకానికి ఎలా ఉపయోగపడతారని చెప్పలేదు. సడన్ గా ఇప్పుడు ఉప్పు గురించి చెప్పి ఉప్పు కానీ నిస్సారం అయితే, ఇంగ్లీష్ లో ఆ ఉప్పు కానీ తన టేస్ట్ ని కోల్పోతే టేస్ట్లెస్ అని అంటాడు NASB వర్షన్ లో. నీ ఉప్పుగా నీ జీవితంలో ఆ ఉప్పుదనాన్ని నువ్వు పోయావు అనుకో, నీ పేరు ఉప్పే కావచ్చు, నీ పేరు క్రైస్తవుడు కావచ్చు, నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళేవాడే కావచ్చు, నువ్వు ప్రతి ఆదివారం వాక్యం వింటున్నావు ఏమో, పాటలు పాడుతున్నావేమో, నీ పేరు మాత్రం క్రైస్తవుడు అని టైటిల్ మాత్రం ఉంది, కానీ నీ జీవితంలో క్రీస్తు అనేవాడు లేకపోతే, నీ పేరు సాల్ట్ కానీ నీలో ఆ టేస్ట్ లేకపోతే ఏమవుతుంది? రెండు చదువుతాం. 3 విషయాలు మనం 4 విషయాలు 3 విషయాలు మనం చూస్తాం. 13వ వచనంలో నీ జీవితంలో ఉప్పుదనాన్ని నువ్వు కోల్పోతే, తెలుగులో నిస్సారమైతే అని ఉంది. అంటే నిస్సారం అంటే ఆ టేస్ట్, ఉప్పుదనాన్ని నువ్వు కోల్పోతే నీ జీవితం నిస్సారమైనప్పుడు 3 విషయాలు 13వ వచనంలో ఉంది.
ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందదు? మొదటిది, అది బయట పారవేయబడి. నేను క్రైస్తవునండి, మా నాన్నగారు క్రైస్తవులు, మా నాన్నగారు సంఘ పెద్ద, మా తాతయ్య బిషప్, మేము ఆరాధనకి వెళ్ళాం, మేము పలానా చర్చ్లో మెంబర్స్, ఇవన్నీ కుదరదు. ఉప్పు నిస్సారమైతే దేవుడు ఏం చేస్తాడంటాడు? దాన్ని అది బయట పారవేయబడి, తర్వాత మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ. మొదట దేవుడు బయటపడేస్తాడు, తర్వాత దాన్ని ఏం చేస్తాడు? మనుషులు ఏం చేస్తారు? దాన్ని తొక్కుతూ ఉంటారు. 3, దేనికి పనికిరాదు. నిజంగా ఎంత ఇందులో మనం చూస్తున్నామంటే, ఇఫ్ యు ఆర్ టేస్ట్లెస్, నీ జీవితంలో క్రీస్తు అనే రుచిని నువ్వు కోల్పోతే, నీ జీవితంలో క్రీస్తు అనే పరిమళాలను నువ్వు కోల్పోతే, పువ్వులు ఉంటాయి, ఉదయం ఎంత చక్కగా ఉంటాయండి, ఎంత అందంగా ఉంటాయి. ఆ పువ్వు ఉదయం బాగానే ఉంటుంది, మధ్యాహ్నానికి సాయంత్రానికి ఏమైపోతుంది? వాడిపోతుంది. అయ్యో ఇది పువ్వే కదా అని అంత మాత్రాన ఆ పువ్వుని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటామా? వాడిపోయిన పువ్వుని ఏం చేస్తాం? బయటపడేస్తాం. అట్లాగే ఇక్కడ ఉప్పు నిస్సారమైతే బయటపడేస్తాడు అంటాడు దేవుడు, మనుషులు తొక్కుతారు అంటున్నాడు. 3, దేనికి పనికిరాదు అంటున్నాడు. ఈ బోధ దేవుడు ఎవరికి బోధించాడు? యూదులకి చెప్తూ ఉన్నాడు. యూదులారా, నేను మిమ్మల్ని ఉప్పుగా తయారు చేద్దామని వచ్చానయ్యా. మీ తాత అబ్రహాముకి నేను వాగ్దానం చేశాను, అయితే మీరు ఉప్పు అవ్వాలంటే నా దగ్గరికి రావాలంటే ఆ యూదుని బోధన లెక్క చేయలేదు. యూదులు ఆయన్ని గ్రహించలేదు, యూదులు ఆయన్ని గుర్తించలేదు. తద్వారా రక్షణ మనకు ప్రసాదించబడింది. అయితే ఇప్పుడు మనం కూడా, మనకి ఈ కింగ్డమ్ ప్రిన్సిపల్స్ వర్తిస్తాయి. మనం కూడా ఉప్పులా ఉండాలి. ఈ లోకంలో నశించిపోతుంది, ఈ లోకంలో పాడైపోతుంది, నీ లోకంలో నీవు నీ పర్పస్ను మర్చిపోతే నీకు ఎందుకు బ్రతుకుతున్నావు? అయితే దేవుడు పెట్టారా, ఒక 5 విషయాలు ఎందుకు మనం ఉప్పుని, మనం టేస్ట్ ఎలా కోల్పోతాం, ఉప్పు లేదంటే మనము క్రీస్తును లేదా ఆ రుచిని మనం ఎలా కోల్పోతామో, వై సాల్ట్ విల్ లాస్ట్ ఇస్ టేస్ట్లెస్, అతను టేస్ట్లెస్ గా ఎందుకు అవుతుంది ఉప్పు అనేది ఒక 5 విషయాలు మనం చూద్దాం. మొదటిగా, ఉప్పు కంటామినేషన్ అయినప్పుడు, అసిమిలేషన్ అయినప్పుడు. పూర్వము రోమా ప్రభుత్వంలో ఉప్పుని ట్రేడ్ గా వాడాడు. నా దగ్గర డబ్బులు లేకపోతే నేను ఉప్పుని ఇవ్వచ్చు. అప్పుడు కొంతమంది ఉప్పుని ట్యాక్స్ గా కట్టాల్సి వచ్చేది. ఉప్పు చాలా అవసరం, అప్పుడు ఉప్పుకి చాలా విలువ ఉండేది ఆ దినాల్లో, యేసు ప్రభు జీవిస్తున్న దినాల్లో. అయితే ఉప్పుని మరి ట్యాక్స్ కట్టాలంటే ఉప్పు ఇంట్లో కావాలి. ఇప్పుడు ఉప్పులో కొంచెం ట్యాక్స్ కట్టాలంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఉప్పులో తెల్లేస కలిపేసేవారు. ఉప్పులు ఏం కలిపేవారు? తెల్లేసని కలిపి అది ట్యాక్స్ కట్టేది. ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వాలు మంచి కాదు, అప్పుడు ప్రభుత్వాలు మంచి కాదు. ఎప్పుడు ప్రభుత్వం మోసం అంతా. అలాగే కోటా బియ్యం ఎప్పుడైతే చూసారు అందరూ, రేషన్ బియ్యం, అది కూడా అందులో అంతా కల్తీయే, పంచదారలో కల్తీయే. అట్లాగే ఆ రోజుల్లో కూడా గవర్నమెంట్ కొంతమంది పేదోళ్ళు ఉప్పిస్తే ఆ ఉప్పులో ఏం కలిపేవారంట? ఇసుక కలిపేసి, మట్టి కలిపేసి ఇచ్చేవారు. అదేమైపోయింది? కూరలు వేస్తే మట్టి తగిలేదు కానీ ఉప్పు తగలదు. అట్లాగా ఉప్పు కంటామినేషన్ అయిపోతే, దేంతో అన్నా కలిస్తే అదేమైపోతుంది? దాని టేస్ట్ని కోల్పోతుంది. మొదటిగా ఉప్పు తన టేస్ట్ ఎప్పుడు కోల్పోతుంది అంటే అది దేనితో కలిసిపోయినప్పుడు. నువ్వు ఫ్లేవర్ ఇచ్చే వాడిగా ఉండాలి కానీ కలిసిపోయేవాడిగా ఉండకూడదు. అంతేకాదు యేసు ప్రభు అసలు బైబిల్ చాలా యథార్థమైన గ్రంథం అని అనడానికి చాలా మంది మీరు అనుకుంటారు, అదేంటి పాస్టర్ గారు ఉప్పుని రోడ్డు మీద నడవడం ఏంటి, తొక్కడం అంటున్నారేంటి, మాకు అర్థం కాలేదు అని అనొచ్చు. ఒక హిస్టోరియన్, ఆయన పేరు ఎల్మర్ మ్యామర్ అని, ఆయన ఎవిడెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ఎక్స్పాండింగ్ యూనివర్స్ అనే పుస్తకంలో ఆయన చరిత్రను రాస్తూ బైబిల్ యథార్థమైన గ్రంథం,
బైబిల్ సజీవమైన గ్రంథం, ఇది తప్పులు లేని గ్రంథం అని చెప్పడానికి ఆయన ఈ యేసు ప్రభు చెప్పిన ఈ మాటలు పట్టుకున్నాడు. ఉప్పును తొక్కడం ఏంటి, మనుషులు తొక్కడం ఏంటి అని అన్నప్పుడు మన దగ్గర డెడ్ సీ ఉంది, మృత సముద్రం. ఆ మృత సముద్రంలో అది కూడా ఉప్పుగానే ఉంటుందంట. కానీ అది ఎందుకు పనికిరాని ఉప్పు అది. ఎందుకంటే దాంట్లో 3 కెమికల్స్. మొదటి ఉప్పు అంటే ఏంటి, కెమికల్ ఫార్ములా చెప్తారా ఏంటి? సోడియం. ఉప్పు, సోడియం. అయితే ఆ డెడ్ సీలోకి వచ్చేటప్పటికి సోడియం, మెగ్నీషియం, కాల్షియం 3 ఉంటాయి. అయితే ఈ 3 కలవడం వల్ల ఎక్కువ కంటెంట్ మెగ్నీషియము అలాగే కాల్షియం ఎక్కువైపోతుంది, సోడియం బాగా తక్కువైపోతుంది. అందుకే ఆ మనిషి అందులో తేల్తాడు, మునగడు. అందువల్ల దానివల్ల వచ్చే ఉప్పు ఎందుకు పనికిరాని ఉప్పు. దాన్ని ఏం చేసేవాళ్ళంటే రోడ్డు మీద, కనీసం పొలంలో కూడా ఎవడేది, ఎందుకంటే నేల నాశనం అయిపోతుంది. అందుకని దాని ద్వారా వచ్చిన దాన్ని రోడ్డు మీద వేసేవాళ్ళండి. దాన్ని మనుషులు తొక్కేవాళ్ళు. అక్కడ ఆయన అంటున్నాడు, బైబిల్ నిజమైన గ్రంథం అనడానికి ఇదే ఆదరణ. చరిత్రలో జరిగింది ఇది, అదే ఆ దినాల్లో జరిగింది. యేసు ప్రభు ఆయన బోధలో చెప్పాడు, మనుషులు త్రొక్కుతారు ఉప్పుని రోడ్డు మీద. ఎందుకంటే అది పొలంలో వేస్తే పొలం పాడైపోతాయి, పంట పాడైపోతాయి. అందుకని రోడ్డు మీద వేసేవాడు. ఇక్కడ ఆ ఉప్పు ఎందుకు నాశనం అయింది? ఎందుకంటే కంటామినేట్ అయిపోయింది, అది కలిసిపోయింది. దేంతో అయితే కలవకూడదు దాంతో కలిసినప్పుడు దాని సారం ఏమైపోయింది, తగ్గిపోయింది. ఈరోజు దేవుడు నేను ఏమని అంటున్నాడు, లోకానికి ఉప్పు నువ్వు అని అంటున్నాడు. నువ్వు లోకానికి ఉప్పు అన్నప్పుడు నువ్వు దేంతో కలవకూడదు, దేంతో కలవకూడదు, లోకంతో కలిసిపోవచ్చాను. రెండు ఒకసారి నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 14-24 వచ్చిన నెహెమ్యా. నాకు ఎవరైనా చదివి సాయం చేస్తారా? నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 24 వచ్చిన 23 నుంచి చదువు. ఆ దినములలో అష్డోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగం మంది అష్డోదు భాష మాట్లాడేవారు. వారు ఆయన భాషను మాట్లాడేవారు, కానీ యూదుల భాష వారికి ఎవరికి రాదు. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తలవెంట్రుకలు పెరిగివేసి, ఇక్కడ వీళ్ళు ఉప్పుగా ఉండండిరా అని దేవుడు పెడితే వీళ్ళు ఎవరితో కలిసిపోయారు? అన్యులతో కలిసిపోయారు. అన్యులతో పెళ్లిళ్ళకి సిద్ధమైపోయారు. వాళ్ళు యూదుల భాషను మర్చిపోయారు. అక్కడ వాళ్ళు ఉప్పుదనాన్ని ఏం చేశారు? లోకంతో కలిసిపోయారు. అలాగే నిర్గమాకాండము 13వ అధ్యాయము, నిర్గమాకాండము 13వ అధ్యాయము 17వ వచనం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. దేవుడు కూడా కొన్ని విషయాల్లో వీళ్ళు ఎక్కడ కలిసిపోతారో, ఎక్కడ వెనక్కి తిరిగిపోతారని గెరారు ప్రాంతం మీదకి వెళ్ళారు, కానీ ఫిలిష్తీయుల మీదకి వెళ్ళాలి. అంటే దేవుడు కూడా, అంటే దేవుడు ఒక పర్పస్ చూడండి. హీ డోంట్ వాంట్ ఇజ్రాయేలీలు లోకంతో కలిసిపోకూడదు, ఫిలిష్తీన్ చూసి మళ్ళీ అన్యాచారాల్లోకి వెళ్ళిపోతారేమో అని గెరారు నుంచి దేవుడు వారిని తీసుకెళ్ళాడు. దావీదు ఫిలిష్తీయుడైన గొలియాతును చూసి ఏమని అంటున్నాడు? వాళ్ళ అన్నయ్యలు ఏమేమో భయపడిపోతున్నారు, సౌలు కూడా భయపడుతున్నాడు, సైనికులందరూ గుడారాల్లోకి వెళ్ళి దాక్కుంటున్నాడు. ఫిలిష్తీయుడైన గొలియాతు ఎక్కిరిస్తూ హేళన చేస్తూ అరుపులు అరుస్తున్నప్పుడు ఈ చిన్న బాలుడైన దావీదు ఏమనంటున్నాడు? అతను చూసి, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు
సైన్యములకు అధిపతి యెహోవా ముందు వీడు ఎవడీడు అని అంటున్నాడు. తన ఉప్పును అక్కడ చూపించుకున్నాడు. మిగిలిన అందరూ కనబడకుండా పోయింది. అతను చూడండి, ఆ చిన్న వయసులోనే నేను సున్నతి పొందిన వాడిని, ఆమె కవినెంట్ మ్యాన్, నేను నిబంధన జనుడిని, నేను నిబంధనలో ఉన్నవాడిని, సైన్యములకు అధిపతి యెహోవా యొక్క నిబంధన మా తాత అయిన అబ్రహాముతో జరిగింది, నేను ఆ నిబంధనలో ఉన్నాను. వీడెవడు ఫిలిష్తీయుడు మమ్మల్ని మన జోలికి వస్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా నామములో అని ఒక రాయిసిరాడు. అది తన ఉప్పు ఫిలిష్తీయుని చూసి లేదంటే వాళ్ళతో కలిసిపోలేదు. తన ఉప్పు అక్కడ లోకానికి అతను తన ఉప్పుని చూపించింది. సో మొదటిగా నీ జీవితం నిస్సారమైన జీవితం ఎప్పుడవుతుందంటే, నీ జీవితం టేస్ట్లెస్గా ఎప్పుడవుతుందంటే, నీ జీవితం రుచి లేకుండా ఎప్పుడవుతుందంటే, మొదటిది నువ్వు లోకంతో కలిసిపోతే. నువ్వు లోకంలో మునిగిపోయినప్పుడు నీ రుచిని నువ్వు కోల్పోతావు. నీలో రుచి ఉండదు, నీలో ఆ ఉప్పదనం నీలో ఎవరు చూడరు. నువ్వు కూడా అందరిలాగే, నువ్వు కూడా మామూలు ఆ లోకస్తుడుగానే ఉండవేమో. కాబట్టి దేవుడు పెట్టారా, లోకముతో కలిసిపోతే ఏమవుతుంది? నీ ఉప్పును కోల్పోతుంది. మొదటి పేతురు 2వ అధ్యాయము, ఒకసారి మొదటి పేతురు 2వ అధ్యాయము 9 నుంచి 10 మనం చదువుదాం. 8 నుంచి చదువుదాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడగా విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. క్షమించండి, అది కూడా ఉంది. 2వ అధ్యాయము మొదటి పేతురు 2:9 నుంచి 10. మొదటి పేతురు 2వ అధ్యాయము 9 నుంచి 10. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతి సైన్యమును ప్రచురము చేయని నిమిత్తము చదవండి, అందరూ చదవండి. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎన్ని టైటిల్స్, ఎన్ని పొజిషన్స్ ఇచ్చాడు దేవుడు? మొదటిది ఏమిటి? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు, అలాగే దేవుని గుణాతిశయములను ప్రచురము చేయని నిమిత్తము, ప్రచురించేవారిగా దేవుని. ఇది నీ యొక్క స్టాండర్డ్. ఉప్పు అంటే ఏంటంటే ఇది. నువ్వు ఈ రాజులైన యాజక సమూహంలో ఉన్నావు, ఆయన ఏర్పరిచిన వాడిగా నువ్వు ఉన్నావు. దేవుడు నిన్ను ఇలాగ ఇటువంటి స్థితిలో నిన్ను పెడితే, నువ్వు అలా కానీ దాన్ని కొనసాగిస్తే నీ జీవితం రుచికరమైన జీవితంగా ఉంటావు. నువ్వు ఉప్పు వేయబడిన వాడిగా ఉంటావు, నువ్వు ఉప్పుగా ఈ లోకానికి కనబడతావు. కానీ ఇవన్నిటినీ పక్కన పెట్టి నువ్వు లోకంతో కలిసిపోవడం ప్రారంభిస్తే, లోకంతో సహవాసం చేయడం ప్రారంభిస్తే, లోకంలో నడవడం నువ్వు ప్రారంభిస్తే నీవు నిస్సారమైపోయిన వాడిగా అవుతావు. నీ లైఫ్ టేస్ట్లెస్గా మారిపోతావు. రెండవది చూద్దాం, నీ జీవితం, మన జీవితం ఎందుకు టేస్ట్లెస్ ఉంటుంది? రెండవది చూద్దాం. రెండవది ఏంటంటే ఐసోలేషన్. మొదటిది కంటామినేషన్ అండ్ అసిమిలేషన్. రెండవది ఐసోలేషన్. ఐసోలేషన్ అంటే దూరం అయిపోవడం, దూరంగా ఉండడం. Salt loses its usefulness if it is not. It is useless if you are not using it. ఉప్పుని నువ్వు వాడుకోకుండా, ఉప్పుని వాడకుండా అలా కంటైనర్లో పెడితే కూడా అది ఏమైపోద్ది? ఆ స్ట్రాంగ్నెస్ని కోల్పోతాం. ఉప్పుని కొని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అలా డబ్బాలో వదిలేస్తే దాన్ని మనం అసలు వాడకుండా ఉంటే ఏమవుతుందండి? దాన్ని టేస్ట్ కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి, అవునా కదా? కాబట్టి ఐసోలేట్ అంటే నువ్వు ఉపయోగపడకుండా దూరంగా ఉంటే నీ రుచి నువ్వు కోల్పోతావు. ఒకసారి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. వేరున్న వాడు స్వేచ్ఛానుసారంగా
నడుచువాడు అట్టివాడు దశైన జ్ఞానమునకు విరోధి, వేరుండగోరువాడు. చర్చిలో కొంతమంది నేను చిన్నతనం నుంచి సంఘంలో పెరిగినోడు కాబట్టి కొన్ని నేను గమనించాను. కొంతమంది తల్లిదండ్రులు సంఘాన్ని నాదనుకోడు, ఈ సంఘం నాదే అని అనుకోడు. ఎప్పుడు కూడా అఫీషియల్గా వచ్చానా, అఫీషియల్గా కూర్చున్నానా, అఫీషియల్గా వెళ్ళిపోయానా అన్న కేటగిరీ క్యాండిడేట్స్ నేను చాలా మంది చూసాను. కనీసం సండే స్కూల్ కూడా కొంతమంది పంపరు. ఎందుకంటే వీళ్ళు అల్లరి పిల్లలు, వీళ్ళు పేదోళ్ళు, లో క్లాస్ ఫెలోస్, వీళ్ళతో నా పిల్లలు కలిస్తే పాడిపోతారు అని దేవుని సంఘాన్ని వాడు అలాంటి వాళ్ళు నేను కొంతమందిని చూశాను చాలా తక్కువగా చూడటం. ఈయన గారు ఏదో గొప్పవాడులాగా, ఈయన బట్టి ఏదో సంఘం నడుస్తున్నట్టు అఫీషియల్గా వస్తారు, ఫ్రంట్ లైన్స్లో కూర్చుంటారు, తర్వాత వెళ్ళిపోతారు. అలా నేను చూసిన కొంతమంది పిల్లలు ఈరోజు రోడ్డు మీద తాగుబోతున్నాయి. వాళ్ళ నాన్నలు 2 లక్షలు పెట్టి బుల్లెట్ బండ్లు కొంటే తాగుబోతున్నాయి, సిగరెట్లు కలిసి రోడ్డు మీద తిరుగుతుంది. అట్లాంటి వాళ్ళు చూస్తాను. సంఘం నీదనుకోవాలి, సంఘం నాదనుకోవాలి. దేవుడు నిన్ను ఈ ఫ్రీమౌంట్లో ఎంతో మంది ఉండగా నేను ఈ సంఘంలో ఒక సభ్యుడిగా పెట్టాడంటే ఇది నా బాధ్యత నువ్వు భావించావు, నువ్వు దాన్ని ధన్యతగా ఫీల్ అవ్వాలి. అంతేగాని వేరుండకూడదు వాడిగా నువ్వు దూరంగా ఉన్నావు అనుకో. సంఘం ఏదో అమ్మ మీరు ఏ చర్చికి వెళ్తానండి, పలానా చర్చికి వెళ్తానండి, పలానా సంఘానికి వెళ్తాను అంతే అమ్మ, అంతేనా? ఏదో ఆదివారం వెళ్ళడం, కూర్చోవడం, పాటలు పాడడం, వెళ్ళిపోవడం కాదు. దీనికోసమా ఆయన నిన్ను పిలుచుకుంది, దీనికోసమా ఆయన నిన్ను దాని బిడ్డగా చేసుకుంది. ఇది ఆయన సంఘం, నువ్వు ఆయన కోసం కష్టపడాలి. నువ్వు జీవితంలో టేస్ట్లెస్గా ఎప్పుడవుతావంటే వెన్ యూ స్టార్టెడ్ ఐసోలేటింగ్, దూరంగా ఉండడం. వేరుండగోరు వాడు స్వేచ్ఛానుసారంగా, అంటే నువ్వు సెపరేట్గా ఉండాలనుకుంటున్నావంటే, నువ్వు దూరంగా ఉండాలనుకుంటున్నావంటే దట్ మీన్స్ నువ్వు స్వేచ్ఛగా బతకాలి. నిన్ను ఎవరు గద్దించకూడదు, నేను వాక్యంతో ఎవరు సరి చేయకూడదు, నీ పాప జీవితం ఎవరికి కనబడదు. అదే నువ్వు అందరితో కలిసి ఉంటే, సహవాసంలో ఉంటే నీ తప్పులు నీకు తెలుస్తాయి. నువ్వు దేవుడి దగ్గర పశ్చాత్తాపడతావు, దేవుడితో మళ్ళీ సమాధానం పడతావు. ఇది సహవాసం యొక్క గొప్పతనం, ఇది ఉప్పు యొక్క విశిష్టత. నీ జీవితం టేస్ట్ ఎప్పుడు ఉంటుంది? నువ్వు సహవాసంలో ఉన్నప్పుడు ఉంటుంది, నువ్వు అందరితో కలిసి ప్రార్థనలో గడిపినప్పుడు ఉంటుంది. ఆదివారం వస్తున్నావు, మళ్ళీ ఆదివారం కనబడట్లేదు. నేను రక్షణ గురించి సిద్ధపడతా ఉన్న సమయంలో నేను అంతసేపు మీటింగ్స్ నుంచి నేను ఇంటికి వచ్చే దేవుడు మళ్ళీ ఉప్పు మీద కొన్ని తలంపులు ఇచ్చాడు. ఎందుకు ఇస్తున్నాడు నాకు తెలియలేదు. అలా రాత్రంతా దేవుడు ఇచ్చిన తలంపులు రాసుకుంటా కూర్చున్నాను. నువ్వు ఎందుకు చాలా మంది దేవుడు అదే నాకు అనిపించి 2వ పాయింట్ రాసినప్పుడు ఆదివారం వస్తున్నావు, మళ్ళీ ఆదివారం వెళ్ళిపోతున్నావు. మధ్యలో ఏం చేస్తున్నావు? నీ జీవితం ఎలా ఉంది? నీకు ఒక స్పిరిచువల్ మెంటర్ ఉన్నారా? సేవకులకి ఏమైనా చెప్తున్నావా? సంఘ పెద్దలకి ఏమైనా చెప్తున్నారా? లేదంటే సంఘంలో పెద్దవాళ్ళైన స్త్రీలకి, తల్లులకి ఎవరన్నా మీ బాధలను చెప్పుకుంటున్నావా? లేదు ఏదో వస్తున్నావు, కూర్చుంటున్నావు, ఆరాధన చేసి వెళ్ళిపోతున్నావు. దీనికోసం కాదు దేవుడు నేను పిలుచుకుంది. నువ్వు ఎవరికి అకౌంటింగ్గా ఉన్నావు? ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, నేను ఆయన పేరు చెప్పను, కానీ ఆయన తిరగని దేశం లేదు, చెప్పని వాక్యం లేదు, గొప్ప దైవజనుడు. అయితే ఆయన సన్నిహితుడైన ఒక ఆయన నాతో చెప్పిన మాట, గార్డెన్ నేను ఆయన కలవడం జరిగింది. ఆయన కలిసినప్పుడు అప్పటికి చాలా టాప్ స్పీకర్ ఆయన పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో డిబేట్స్లో మాట్లాడతాడు. అయితే నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఒకటి అడిగాను, ఈజ్ యువర్ లైఫ్ అకౌంటబుల్ టు ఎనీ అదర్ బ్రదర్? అంటే నాతో ఎప్పుడు జనాలు ఉంటారు కాబట్టి నేను ఎవరికి అకౌంటబుల్ కాదు అని అన్నాడు. ఐఎమ్ అకౌంటబుల్ టు గాడ్, ఐఎమ్ నాట్ అకౌంటబుల్ టు ఎనీ అదర్ పర్సన్ అన్నాడు. అది పెద్ద అని మనం ఏం చెప్తాం, బట్ బైబిల్ ఇస్ టెల్లింగ్ యువర్ లైఫ్ షుడ్ బి ఓపెన్ అండ్ యూ షుడ్ ఆర్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు అతను లెక్క చేయలేదు. అయితే ఆ సేవకుడు చనిపోయాక అతని మీద భయంకరమైన విషయాలు బయటకు వచ్చాయి. అది బతికుంటే అలా వాదించడానికి ఉంటుంది, అది చనిపోయాక వచ్చి ఆయన మీద ఇలాంటి అన్ని చేసేది. దానికి కారణం ఏంటంటే అతను కూడా ఐసోలేట్ అయ్యాడు తన లైఫ్లో. నీ లైఫ్లో సంఘంతో నువ్వు ఐసోలేట్ అయ్యావా, నీవు రుచి కోల్పోతా ఉంటావు.
ఏదో ఆదివారం సండే క్రిస్టియన్గా ఉంటే నీ జీవితంలో రుచి ఉండదు. సండే క్రిస్టియన్గా ఉన్నంత రుచి కనబడదు. ఎందుకంటే నువ్వు బయట ఏమో ఇష్టానుసారంగా స్వేచ్ఛ వేరుండకూడదు. వాడు స్వేచ్ఛానుసారం వాడు బయట ఇష్టం వచ్చినట్టు వెళ్తాడు. వాడు పబ్లికి వెళ్ళగలడు, బార్లకు వెళ్ళగలడు. ఎందుకంటే సంఘంలో ఎవరు ఫోన్ చేసి అడగడానికి లేదు. అలా అడగమని మాకు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ నువ్వు నీ జీవితాన్ని సంఘంతో అనుసంధానంగా సహవాసంలో ఉంటే యూ విల్ బి సో టేస్టీ. నువ్వు ఐసోలేట్, దూరంగా ఉంటాను, నన్ను ఎవరు అడగకూడదు, నన్ను ఎవరు మీరు ప్రశ్నించడానికి, కానీ నీ జీవితాన్ని నీకు నువ్వే సంఘం నుంచి పక్కన పెట్టుకొని నువ్వు ఒక ఐసోలేటెడ్ కంటైనర్లో ఉంటే యువర్ లైఫ్ విల్ బి సాల్ట్లెస్, టేస్ట్లెస్. మూడోది చూద్దాం. లివింగ్ ఫర్ అవర్ సెల్ఫ్స్. నీ కొరకు నువ్వు బతుకుతా ఉంటావు. నీ జీవితం ఎప్పుడు నిస్సారం అవుతుందంటే, మొదటిది లోకంతో కలిసిపోతే నిస్సారం అవుతుంది. రెండు, వేరుండగోరు నువ్వు అనుకోవాలనుకున్నా, నన్ను ఎవరు అడగకూడదు, నా గురించి ఎవరు తెలుసుకోకూడదు, నేను దూరంగా ఉండాలనుకున్నప్పుడు నీ జీవితం నిస్సారం అయిపోద్ది. మూడు, నీ కొరకు నా కొరకు నేనే బతుకుతా, నేను నా పిల్లలు నా జీవితం అంతే, నేను దాని కొరకే బతుకుతానంటే అది కూడా నేను నిస్సారంలోనికి తీసుకెళ్ళిపోతాను. నా పిల్లల కోసమే నేను బతుకుతానండి, నేను కోసమే నేను బతుకుతానంటే దెన్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే క్రైస్తవ్యం ఏం చెప్తుంది? నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించండి. వారి కష్టంలో మనం ఉండాలి, వారి నష్టంలో మనం ఉండాలి, వారి ఆనందంలో మనం ఉండాలి. కొంతమందికి కష్టం వచ్చినప్పుడు, బిజినెస్ లాస్లో వెళ్తున్నప్పుడు, ఉద్యోగం లేనప్పుడు పవన్ అన్న గుర్తొస్తాడు, లేదా విజయ్ బ్రదర్ గుర్తొస్తాడు, లేదా పాస్టర్ గారు గుర్తొస్తాడు. అదే వాళ్ళు సంతోషంలో ఉన్నప్పుడు ఎవరు సంఘ పెద్దలు గుర్తురారు, సంఘం గుర్తురారు, మేము గుర్తురాము. వాళ్ళు పార్టీలు ఇచ్చేదంతా వేరే. కానీ సంఘం ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మేము సంఘం రెడీగా ఎప్పుడైనా సిద్ధం. ఎవరికైనా నాకు అవసరం, నాకు కష్టం వచ్చినా సంఘం సిద్ధంగా ఉంటుంది. సంఘంలో చిన్నపిల్లడికి కష్టం వచ్చినా సంఘం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ ఇఫ్ యూ స్టార్ట్ టు లివ్ ఫర్ యువర్ సెల్ఫ్, నీ కొరకు జీవించడం, నీ పొట్ట కొరకు, నీ జీవితం కొరకు, నీ కొరకు నువ్వు జీవించడం మొదలు పెడితే నీ జీవితం నిస్సారం అయిపోతూ ఉంటుంది. ఒకసారి 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి మనం చదువు. అంత్యదినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకున్నాం. ఎలాగనగా మనుషులు, అందరూ చదువు, ఎలాగనగా గట్టిగా చదవండి, భోజనం చేసి వచ్చారా? మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారే యుందును, ఇంటి వారికి విముఖుడవై యుండును. ఇది అంచెదినాల కాదా? పౌలు 2000 సంవత్సరాల క్రితం రాశాడు. ఇప్పుడు ఎలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై యుందురు. నీ జీవితంలో స్వార్థం ఎక్కువైనప్పుడు, అసలు అందులో సత్యం చూడండి, 3 దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఒక సేవకుడు ఇండియా వెళ్తున్నాడు. ఈరోజు మధ్యాహ్నం ఒక ఆయన కలిసాను. ఆయన ఆయన కెనేడియన్. ఆయన వాటి నేను ఇండియా వెళ్తున్నాను అంటే మాట్లాడుతున్నాను, అక్కడ టెంపరేచర్ ఎట్లా ఎలా ఉంటుంది. నేను అన్నాను, అంకుల్ మరి ఇండియా వెళ్తున్నారు కదా,
మరి మీకు 3 స్టార్ హోటల్ కావాలా, 5 స్టార్ హోటల్ కావాలంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నేను గుడిసెలో పెట్టినా ఉంటాను అన్నాడు. ఇంకో అద్భుతమైన మాట ఏమన్నాడు తెలుసా, నేను ఆయన ఒక్కడే అద్భుతం అనుకున్నాడు, ఐఎమ్ గోయింగ్ విత్ మై వైఫ్ అన్నాడు. చాలా సంతోషం వేసింది. అన్నాను, నేను ఇంకా మీరు ఒక్కలే వెళ్తున్నారేమో అనుకున్నానంటే నా భార్య లేకుండా నేను పరిచయకి వెళ్ళాను. అసలు వాట్ ఏ కమిట్మెంట్ అని అనిపించి, అండ్ నేను నన్ను గుడిసెలో పెట్టినా నేను ఉంటాను కాబట్టి యూ కీప్ మీ ఇన్ హట్, ఐఎమ్ ఓకే అన్నాడు. ఆయనకి నెలకు వచ్చే ఆదాయము కెనడాలో వన్ ఆఫ్ ద టాప్ ఆర్కిటెక్ట్. ఆయనకి ఒక టాప్ కన్స్ట్రక్షన్ కంపెనీస్తో టైప్ ఉంది. ఆయనకి నెలకు ఆయనకు వచ్చే ఆదాయం కొన్ని మిలియన్స్లో ఉంటుంది. బట్ ఈజ్ టెల్లింగ్, నా బిజినెస్ 365 రోజులు ఎంత బిజినెస్ నేను చేసిన కొన్ని రోజులు దేవుని పరిచర్యకి నేను ఇస్తాను అని అన్నాడు. ఈస్ గోయింగ్ టు ఇండియా అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు ద బిగ్గెస్ట్ చర్చెస్ ఇన్ ఇండియా, ఈజ్ గోయింగ్ టు ద స్మాలెస్ట్ చర్చెస్ ఇన్ ఇండియా. ఇది నిస్సారం. ఉప్పు అంటే ఇది, ఉప్పు అంటే ఇది, ఉప్పులా బ్రతకడం అంటే ఇది. ఇండియాలో కుగ్రామాలకు వెళ్తున్నాడు ఆయన సేవ చేయడం. నాకు హోటల్ అక్కర్లేదు అన్నాడు, 5 స్టార్ హోటల్ అక్కర్లేదు కాబట్టి, మీరు గట్టి పెట్టినది ఎందుకంటే నేను ఆయన పరిచర్యకి వెళ్తాను, ఏది పెట్టినా నేను తింటాను కాబట్టి అని అన్నాడు. ఇది కదా ఉప్పు అంటే, ఇది కదా ఉప్పు అంటే. తనకు వచ్చిన ఆదాయం దేవుని సేవకు, అసలు 5 పిల్లలు ఆయనకి, నెక్స్ట్ ఏంటో తెలియదు, ప్రభు పని కోసమే, ప్రభు పని కోసమే వచ్చే ఆదాయం ఆయన కొంత 10-20% అర్థం తీసుకుని 80% సేవకు ఇస్తా ఉంటాడు. ఇది కదా ఉప్పు అంటే. మనమేమో డబ్బు, మనకి ఎంత డబ్బే ముఖ్యంగా చాలా మంది డబ్బు కోసమే బ్రతుకుతున్నారు క్రైస్తవులు. నువ్వు డబ్బు వెనకాల నువ్వు పరిగెడితే నీ జీవితం నిస్సారం అయిపోతుంది. గుర్తుపెట్టు, డబ్బు ముఖ్యమని నువ్వు పరిగెట్టావా, ఉద్యోగం ముఖ్యమని నువ్వు పరిగెట్టావా, వీసా ముఖ్యము, మీరేంటి పాస్టర్ మీకు పని పడ ఇదేనా అసలు వాక్యం అని ఒకవేళ నువ్వు దేవుడి కంటే సుఖానుభవాన్ని నువ్వు కోరుకొని పరిగెట్టావా, నువ్వు సంపాదిస్తావు, బాగా సంపాదిస్తావు, బాగా ఎంజాయ్ చేస్తావు, మంచి మంచి ఆస్తులు సంపాదిస్తావు, కానీ నీలో టేస్ట్ ఉండదు, నిస్సారమైపోతుంది నీ జీవితం, నీలో ఆనందం ఉండదు, టెంపరీ ఆనందం, అది ఎంతోసేపు ఉండదు, ఆందోళన ఉంటుంది. దేవుని కంటే సుఖానుభవులని అంటున్నాడు. నీ జీవితం ఎప్పుడు నిస్సారం అవుతుంది అంటే, మూడోది నిన్ను నువ్వు ప్రేమించడం మొదలుపెట్టు, నీ కొరకు నువ్వు బ్రతకడం మొదలుపెట్టాడు. 4వది మనం చూద్దాం. 4వది డిజోబీడియన్స్ టు క్రైస్ట్. క్రీస్తుకు అవిధేయుడు అయినప్పుడు నీ జీవితం నిస్సారమైపోతుంది. నీ జీవితం యేసు ప్రభు మాటలు అయితే దేనికి పనికి రాదు. నీ జీవితం మనుషులు తొక్కేటట్టుగా అవుతుంది. 4వది డిసోబీడియన్స్ టు క్రైస్ట్. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవరు మిమ్మును మోసపరచ నీయబడి, ఇంటి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. దేవునికి అవిధేయుడు అయినప్పుడు నీ మీదకి ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. నీ జీవితము నిస్సారం అనేగా ఎప్పుడు మారుతుందండి, నీ జీవితము టేస్ట్లెస్గా ఎప్పుడు అవుతుందంటే నువ్వు దేవునికి అవిధేయుడు. దేవుడికి విధేయుడిగా ఉంటే ఆ ఆశీర్వాదం వేరు. దేవుడికి లోబడి నీ జీవితాన్ని ఆయన భయభక్తులతో జీవిస్తే నీ జీవితం టేస్ట్ఫుల్గా ఉంటుంది, నీ జీవితం రుచిగా ఉంటుంది. నువ్వు ఉప్పు, ఈ లోకానికి ఉప్పుగా ఉంటావు. కానీ దేవుడికి అవిధేయుడు అయితే ఏమవుతుందండి? నిస్సారం అవుతుంది. బైబిల్లో దేవునికి అవిధేయులైన వాళ్ళు మనకి చాలా మంది ఉన్నారు. ఒకసారి 1 సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనం చదువుతాం. 1 సమూయేలు 15వ అధ్యాయము 22 నుండి మనం చదువు. అందరూ చదువు. అందుకు సమూయేలు తాను సెలవించిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము,
బలులు అర్పించుట కంటే ఆజ్ఞను భయపడి, పొట్టేళ్ల ప్రభు అర్పించుట కంటే మాట వినటయు శ్రేష్టం. తిరుగుబాటు చేయుట శోధ చెప్పుట పాపముతో సమానం. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. దేవుడు ఒకటి చెప్పినప్పుడు దయచేసి ఒక సేవకుడిగా మిమ్మల్ని 2 చేతులు పెట్టి అడుగుతారు. దేవుడు ఏదైనా ఆజ్ఞ పెట్టినప్పుడు, దేవుడు ఏదైనా హెచ్చరించినప్పుడు దానికి లోబడండి. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు దానికి అంగీకరించండి. మూర్ఖత్వానికి పోయి, అహంకారానికి పోయి నేను నీకెందుకు లోబడాలి, నా బతుకు నేను బతుకుతున్నా, నువ్వెవరు నాకు చెప్పడానికి. ఈరోజు లోకంలో ఇదే మాటలు. పేరెంట్స్ ఆర్ అఫ్రైడ్ టు టెల్ దేర్ కిడ్స్. తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా చెప్దామంటే భయం వేస్తుంది అమెరికన్ సొసైటీలో. ఎందుకంటే దే హ్యావ్ ఫ్రీడమ్. అలానే వాళ్ళు మూర్ఖత్వం పెరుగుతుంది ఈ దినాల్లో. అక్కడ చూడండి, ఆలోచించము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లతో అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. సౌలు దేవుడు నాయన అక్కడికి వెళ్ళి నువ్వు ఏది ముట్టుకోకు, ఏది మీరు అన్నింటినీ అక్కడ హతము చేయండి, అవి శపితమైనవి అంటే ఈయన గారు అక్కడ మార్కెట్లోకి వెళ్ళి అబ్బా దోళ్ళు భలే ఉన్నాయి, మేకలు భలే ఉన్నాయి, ఇది తెచ్చి ఏసైకి బలిస్తే, ఆ దేవుడికి బలిస్తే అబ్బా ఆయన ఎంత ఆనందిస్తాడు. ఈయనకి సొంత దేవుడు ఏం చెప్పాడు, అది శపితమైనది, నాకు వద్దయ్యా బాబు అంటే ఈయన అందులోకి వెళ్ళి అవి తెచ్చి కొంతమంది అంటారు, పాస్టర్ గారు నేను కెసినోకి ఎందుకు వెళ్తానంటే దేవుడు నాకు కానీ డబ్బులు ఇస్తే కెసినో డబ్బులు. శపితమైంది అది, పనికి మాలిన డబ్బు అది. కసినో డబ్బుల్లో లాటరీ టికెట్లో డబ్బులు వస్తే ఎవరికి ఇస్తాడంట? దేవుడు అవి పెట్టుకుంటాడా? అట్లాంటివి చేయకండి. అది ఇక్కడ అన్నాడు, ఆయన పనిచేసినందుకు ఆజ్ఞను విసర్జించి కనుక నీవు రాజుగా ఉండకుండా. దావీదు కుమారుడా యేసు అని పిలుస్తున్నాడు. అసలు ఎవరు ఉండాలి ఆ దావీదు అనే ప్లేస్లో? దావీదు అనే ప్లేస్లో ఎవరు ఉండాలి? సౌలు కుమారుడా యేసు అనాల్సిన సౌలు అవిధేయత వలన రాజ్యం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? మాట వినలేదు. నీ జీవితంలో నీ జీవితం టేస్ట్లెస్గా ఎప్పుడు అవుతుందంటే, నిస్సారమైనదిగా ఎప్పుడు అవుతుందంటే, నువ్వు మాట వినకుండా దేవుడు చెప్పింది చేయకుండా నీ సొంత పనులు చేస్తే నీ జీవితంలో టేస్ట్లెస్ ఉంటుంది, రుచి ఉండదు. ఇక 5వది మనం చూద్దాం. నీ జీవితంలో నిస్సారమైన స్థితి ఎప్పుడు వస్తుందంటే డిస్యూనిటీ, సమాధానం ఉండకుండా. ఒకసారి మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనం. అందరం చదువు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలగజేతురు? మీలో మీరు ఉప్పు సారము కలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. నీ జీవితం టేస్ట్లెస్కి ఎప్పుడు అవుతుందంటే నీకు ఇతరులతో సమాధానం లేనప్పుడు, నీకు ఇతరుల మీద ప్రేమ లేనప్పుడు, నీకు ఇతరుల పట్ల గౌరవం లేనప్పుడు, వాడెంత, ఆడెంత, వీడెంత, అదెంత, ఆఫ్టర్ ఆల్ అంటే వాడు మన ముందు, ఇలా కానీ నువ్వు ఇతరుల పట్ల అగౌరవంగా నీ హృదయం ఉంటే, ఒకరిని తక్కువ చేయడం వల్ల నీ హృదయం ఉంటే, దట్ విల్ లీడ్ యూ టు టేస్ట్లెస్నెస్. నీ పొరుగువాన్నే ప్రేమించలేవు నువ్వు, నీ ఇంటి పక్కన నువ్వు ప్రేమించలేవు. కొంతమంది భర్తను ప్రేమించరు, కొంతమంది భార్యను ప్రేమించరు, పిల్లల్ని ప్రేమించరు. ఇంట్లోనే ప్రేమ లేనప్పుడు దానికి ఏంటి అది సాదృశ్యం అంటే నీ జీవితం నిస్సారం అయిపోతుంది. నీ జీవితంలో నువ్వు సారాన్ని కోల్పోతూ ఉన్నావు. కానీ నీ పేరు ఉప్పు, నీ పేరు మాత్రం ఉప్పు. నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు టైటిల్ ఉంటుంది, కానీ నీ జీవితంలో మనం ఎన్ని చూసాం? 5 విషయాలు. మొదటిది
లోకముతో కలిసిపోవడం. కంటామినేట్ అయితే నీ జీవితం టేస్ట్లెస్గా అవుతుంది. రెండు, ఐసోలేట్, నువ్వు దూరంగా, సంఘానికి దూరంగా, సహవాసానికి దూరంగా, ఏదో ప్రార్థన సమయానికి వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం వల్ల నీ జీవితం నిస్సారం అవుతుంది. నీకు నువ్వు బ్రతకడం మొదలుపెట్టి, ఇతరుల కోసం బ్రతకడం మానేసి నీ కొరకు లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ అనేది మొదలు పెడితే నీ జీవితం నిస్సారం అవుతుంది. అలాగే అవిధేయత వలన దేవునికి నువ్వు అవిధేయుడిగా బ్రతికితే నీ జీవితం నిస్సారం అవుతుంది. ఐదవది, నువ్వు ఇతరులను ప్రేమించకపోతే నీ జీవితం నిస్సారం అవుతుంది. ఇతరులను ప్రేమించకపోతే నీ జీవితం నిస్సారం అవుతుంది. అది ఎలాంటి వాళ్ళైనా సరే, జాతి, మనం క్రైస్తవం అయ్యాక, యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాక మీకు జాతి భేదం ఉండకూడదు, రంగు భేదం ఉండకూడదు, కుల భేదాలు ఉండకూడదు. భేదం అనేదే నీ జీవితంలో ఉండకూడదు. భేదం అనేది నీ జీవితంలో మొదలైందా నీ సారం తగ్గిపోతా ఉంటుంది. ఈరోజు క్రైస్తవ్యం, దేవుడు మిమ్మల్ని ఉప్పుగా పెట్టానంటే, కానీ మన సంఘాలు సారం లేకుండా పోయాయి. ఉప్పు టేస్ట్లెస్గా అయిపోయాయి మన సంఘాలు. ఒకప్పుడు మిషనరీస్ గొప్ప సేవ చేశారు, కానీ ఈరోజు ఎందుకు అంటే సంఘంలో వాళ్ళు త్రాగడం మొదలుపెట్టారు. సంఘంలో త్రాగుడు ఎక్కువైపోయింది. సేవకులు తాగుతున్నారు, సంఘంలో తాగుతున్నారు. కొంతమంది ఏమో సంఘాల్లో డబ్బు సంపాదన కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. హౌ టు బి సక్సెస్ఫుల్, మీరు ఆశీర్వదించబడాలా మా మందిరానికి రండి. ఇదే యేసు ప్రభు ఎప్పుడు మీరు డబ్బున్న అవ్వాలంటే నా దగ్గర రాకుండా, నా దగ్గరికి రావాలంటే మీరు ఏమన్నాడు, మీ సిలువను మీరు ఎత్తుకోవాలి. అలానే మిమ్మల్ని ఆయన త్రోసివేసే దేవుడు కాదు, మిమ్మల్ని ఆకలితో ఉంచే దేవుడు అసలే కాదు. ఆయన మిమ్మల్ని సమృద్ధిగా చూసుకుంటాడు. మీకు ఆయన విశేషతను ఆయన తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు పెట్టారా, నీ జీవితం టేస్ట్లెస్గా ఎప్పుడవుతుందంటే ఈ 5 విషయాలు నీ జీవితంలో గమనించండి. అయితే ఒకటి, మనం ఒకసారి మళ్ళీ మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుతాం. ఎవరన్నా చదివి సహాయం చేస్తారు? మత్తయి సువార్త 5వ అధ్యాయము. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకములను మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేది. మీరు ఎక్కడున్నా సరే, ఈ బ్రదర్ క్రైస్తవుడు, ఈ సిస్టర్ క్రైస్తవురాలు అని ఈ లోకము మీ ముందు మనం ఏం చేయాలి? మన ఉప్పు, మన వెలుగు ఏం చేయాలి? ప్రకాశించేటట్టు చేయాలి. ఒకసారి చివరిగా 1 యోహాను రాసిన పత్రిక, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 7 వచనాలు చదువుతాం. 5 నుంచి చదువుతాం. 1 యోహాను 1వ అధ్యాయము 5 నుండి 7. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు సువర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. చాలా మందికి నేను రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నా, ఇంకా కొంత తప్పులు చేస్తున్నా, ఇంకా కొంత నాలో కొంచెం పాపం ఉంది అని ఆందోళనతో కొంతమంది ఉంటారు. అయ్యా అలా ఉంది, నేను తప్పు చేస్తున్నాను, నాలో ఇంకే ప్రభు నీకు నేను అసహ్యమని చేస్తానంటే అది పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడని సూచన. నువ్వు తప్పు చేసినప్పుడల్లా దేవుడు నిన్ను గద్దిస్తున్నాడంటే దేవుడు వెంటనే దాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నావు అంటే నువ్వు నిజంగా రక్షించబడినోడు అని అర్థం. దాన్నే సాంక్టిఫికేషన్ అంటారు, దాన్నే పవిత్రపరచబడుట అని అంటారు. అది ఎప్పుడు వరకు అంటే క్రీస్తును నువ్వు ప్రత్యక్షంగా చూసేంత వరకు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుని ఆయన మేఘాల మీద వచ్చినప్పుడు ఆయన్ను ఎదుర్కోవడానికి నువ్వు ఎత్తబడతావో ఈ శరీరము మహిమా శరీరంగా మారుతుంది. ఇంకా ఆ రోజు ఇంకా నీకు ఇక పాప భయం ఉండదు. కానీ ప్రస్తుతానికి పాప శరీరంలో ఉన్నాం కాబట్టి రక్షణ పొందినా కూడా కొన్నిసార్లు తప్పులు చేస్తాం. మనం పాప శరీరంలో ఉన్నాం కాబట్టి. అయినా సరే నువ్వు ప్రభుతో కలిసి నడిస్తే, యేసుతో యేసుని నీ హృదయంలో పెట్టుకుని నువ్వు జీవిస్తే, ఆ వెలుగులో నీ తప్పులు నీకు కనబడి ఆ మాట చాలా చక్కగా, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి.
యోహాను ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? విశ్వాసానికి రాస్తున్నాడు, బిలీవర్స్ రాస్తున్నాడు. ఆయన అందులో అంటున్నమాట, మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము, ఆ కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించింది. జీసస్ క్రైస్ట్ బ్లడ్ క్లెన్స్ యువర్ పాస్ట్ సిన్స్, ప్రెసెంట్ సిన్స్ అండ్ ఫ్యూచర్ సిన్స్. యేసు రక్తము నీ పాత పాపాలు, ప్రస్తుతపు పాపాలు, భవిష్యత్ పాపాలు అది కడిగి వేస్తారు. అలానే పాపంలో ఉంటావా? అలానే పాపంలో జీవిస్తే నువ్వు రక్షింపబడనవాడు అవుతావు. నీకు ఆ పాప భయం ఉండి తప్పు చేశాను ప్రభా నన్ను క్షమించు అని ఆ పాపం నుండి నువ్వు బయటపడతా నువ్వు కడుక్కుంటా ఉంటే నువ్వు ఆయన స్వరూపంలోనికి మారుతావు. కాబట్టి దేవుడు పెట్టారా, మరొకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూస్తున్నాం. దేవుడు ఏమంటున్నాడు? మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. అయితే ఉప్పు నిస్సారమైతే అది ఎందుకు పనికిరాదని యేసు ప్రభు చెప్తున్నాడు. నిన్ను దేవుడు ఈ ఫ్రీమౌంట్లో, ఈ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉప్పుగా పెట్టాడు. కానీ నీ ఉప్పు నువ్వు టేస్ట్ఫుల్గా ఉంటున్నావా, టేస్ట్లెస్గా ఉంటున్నావు? నువ్వు టేస్ట్ఫుల్గా ఉండాలంటే ఈ 5 విషయాలు పరీక్షించు. లోకంలో కలిసిపోతే నీ టేస్ట్ పోతుంది. నువ్వు సంఘానికి దూరంగా ఉంటే నీ టేస్ట్ పోతుంది. సంఘం కొరకు, ఇతరుల కొరకు నువ్వు కష్టపడకుండా నీ కొరకే, నీ కుటుంబమే, నా ఆస్తి, నా డబ్బులు నాది అని అనుకున్నావా, నీ టేస్ట్ కోల్పోతావు. 4వది, దేవుడికి అవిధేయుడుగా ఉన్నావా, నీ టేస్ట్ కోల్పోతావు. 5వది, ఇతరులను ప్రేమించకపోతే నువ్వు నీ టేస్ట్ని కోల్పోతావు. ఒకసారి రాత్రి మనం ప్రభు పాదాల దగ్గరికి వద్దాము. ప్రభా, నా జీవితం నిస్సారమైనదిగా కొన్ని విషయాల్లో ఉంది. నేను కూడా మీతో వాక్యం చెప్తున్న దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. నా జీవితంలో కొన్ని విషయాలు నేను నిస్సారంగా ఉన్నాను. మనం ఆయన పాదాల దగ్గరికి వద్దాం. అందరం కళ్ళు మూసుకొని 5 విషయాలు నిన్ను నిస్సారమైన వాడిగా చేస్తుంది, టేస్ట్లెస్గా చేస్తుంది, నిన్ను యూజ్లెస్గా చేస్తుంది. ఇందుకోసమా యేసయ్య నీ కోసం పరలోకం నుండి వచ్చింది? ఇందుకోసమా ఆయన నీ కొరకు సిలువలో రక్తం కార్చింది? నీ జీవితం నువ్వు ఉప్పుగా ఉంటున్నావా లోకానికి? నువ్వు ఒక 4 మధ్య ఉన్నప్పుడు వీడు క్రైస్తవుడు, వీడు అబద్ధమానుడు, వీడు ఎటకారమాడు, అమ్మో వీడు ప్రత్యేకమైన వాడు అని నీ స్నేహితులు, నీ కొలీగ్స్, నీ ఫ్రెండ్స్ నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారా? లేదంటే నువ్వు కూడా వాళ్ళతో లోకంలో కలిసిపోతూ ఉన్నావా? మాటల్లో కలిసిపోతున్నావా? లోకపు దృక్పథంలో కలిసిపోతున్నావా? సంపాదించాలి, ఆస్తులు పెంచుకోవాలి. ఒకవేళ ఈ రాత్రి దేవుడిని నీ హృదయాన్ని తట్టి వెర్రివాడా అంటే నీ సమాధానం ఏమిటి? కాబట్టి ప్రభువా, నన్ను ఉప్పుగా ఉంచండి, నన్ను విడిపించండి. ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటే యేసు క్రీస్తు రక్తములో ఆయన మరి ప్రతి పాపమును ఆయన కడుగుతానని అంటున్నాడు. ఆయన నిన్ను శుద్ధి చేస్తానంటున్నాడు. ఆయన దగ్గరికి రా. ఈ రాత్రి నువ్వు ఎక్కడైతే తప్పిపోయావో, ఎక్కడైతే నీ ఉప్పుని, నీ టేస్ట్ నువ్వు కోల్పోతున్నావో, యేసయ్య దగ్గరికి రా. చర్చిలో దేవుడి పాటలు పాడుతూ, బయట సినిమా పాటలు, రోజంతా సినిమా పాటలు వింటూ, ఆదివారం ఆయన మందిరంలో దేవుడి పాటలు పాడుతున్నావా? ఓన్లీ ఆదివారం అయినా నువ్వు బైబిల్ తీసి వాక్యం చదువుతుంది, అలాగా కానీ నువ్వు చేస్తే నువ్వు నిస్సారమైన వాడు అయిపోతుంది. ఆదివారము ఉదయం లేదా ఆ చర్చికి వచ్చే ముందు నువ్వు బైబిల్ కోసం ఎదుగుతున్నావా? నువ్వు నిస్సారమైన వాడు. కేవలం చర్చిలోనే కళ్ళు మూస్తున్నావా ప్రార్థనకి? వారం అంతా నువ్వు ప్రార్థనలో గడుపుతున్నావా? దేవుడి దగ్గర గడుపుతున్నావా? ఆ వెలుగులో నువ్వు లేకపోతే, ఆ వెలుగులో నువ్వు నడవకపోతే నిస్సారమైపోతావు. అంధకారంలో నుండి మనం జారిపోతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, రాత్రి మన జీవితాలకు ప్రభు దగ్గరికి వెళ్తాం. ప్రభు, నన్ను ఉప్పుగా ఉంచు, నా ఆఫీసులో నన్ను ఉప్పుగా ఉంచు, నా బంధువుల మధ్య ఉప్పుగా ఉంచు, నా స్నేహితుల మధ్య నన్ను ఉప్పుగా ఉంచని నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, మా గొప్ప తండ్రి నీకున్నా అయ్యా, ఈ రాత్రి మేము ఉప్పుగా ఉన్నాం. మేము లోకానికి ఉప్పు అని అన్నాను, కానీ ఉప్పు నిస్సారమైతే దేనికి పనికిరాదు ప్రభు. అయ్యా, మా జీవితాలు
యూస్ఫుల్గా చేయండి. మా జీవితాలను టేస్ట్ఫుల్గా చేయండి. మేము ఎక్కడ ఉంటే అక్కడ మీ ప్రత్యేకత మాలో కనబడేటట్టు చేయమని నన్ను వాక్యం నుండి బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఒకవేళ మేము ఎక్కడన్నా కోల్పోతున్నాం మేము సారాన్ని, దయచేసి ప్రభు ఆ విషయాలు మేము సరి చేసుకుని ఈ లోకానికి మమ్మల్ని చేయమని కోరుతూ మా జీవితాలను సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.